10 నిమిషాల్లో బ్లౌజ్ కటింగ్ ఈజీగా ఆల్తి బ్లౌజ్‌తోనే మెజర్‌మెంట్స్‌తోనే ఎలా కట్ చేయాలో చూసేసుకుందామా? అండ్ మనం ఓపెన్ సైడ్ ఆపోజిట్ సైడ్ అండ్ క్లోజ్ సైడ్ మన వైపు పెట్టుకునేసి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసేసి హ్యాండ్ అనేది ఇలా నేను చూపిస్తున్న విధంగా నీట్‌గా ప్లేస్ చేసేసుకునేసి ఎగ్జాక్ట్ హ్యాండ్ మార్కింగ్ అండ్ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇలా మార్క్ చేసేసుకునేసేయండి నేను చూపిస్తున్న విధంగా నీట్‌గా. అండ్ చాలా క్లియర్గా వస్తుంది. ఈజీగా కటింగ్ అనేది కష్టం అని ఫీల్ అవ్వకుండా చాలా ఈజీగా వచ్చేస్తుంది నేను చూపిస్తున్న మెథడ్లో కట్ చేస్తే. అండ్ హ్యాండ్ అనేది నేను కొంచెం ఎక్స్ట్రానే డ్రా చేసుకుంటాను, ఎందుకంటే ఆఫ్టర్ డిజైన్ అది హెచ్చు తగ్గు అవ్వచ్చు. సో నేను తర్వాత చూసుకొని కట్ చేసుకొని తర్వాత నేను అనేది బ్యాక్ అయితే ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు. అండ్ మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది ఇలా వేసేసుకోవాలి, ఓపెన్ సైడ్ ఆపోజిట్లో, క్లోజ్ సైడ్ మన వైపు. అండ్ మనం ఈ లెంత్ విడ్త్ అనేది ఎంత తీసుకోవాలి అనేది ఎలా మెజర్ చేయాలంటే ఇదిగోండి, ఆది బ్లౌజ్ తీసుకొని ఓన్లీ బ్యాక్ మాత్రమే తీసేసుకునేసి అక్కడికి హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్న తర్వాత దాన్ని ఎలా ప్లేస్ చేసేసుకునేసి ఖర్చు కోసం నేను చూపిస్తున్నాను కదా, అలాగే సేమ్ టు సేమ్ అనమాట. అండ్ అదైతే ఎంత లెంత్ ఉందో ఫ్యాబ్రిక్ అనేది అక్కడి నుంచి మళ్ళీ మనం బ్యాక్ 2 టక్స్లు వస్తాయి కదా, దానికోసం ఇంకొంచెం ఎక్స్ట్రా మార్క్ చేసేసుకుంటాం అంతే. అండ్ ఇప్పుడైతే మనం బ్యాక్ అనేది డ్రా చేసేసుకుందాము. ఇక్కడ హాఫ్ ఇంచ్ వచ్చి ఖర్చు కోసం మార్క్ చేసేసుకునేసేయండి నేను చూపిస్తున్న విధంగా. అండ్ విడ్త్ కూడా మనకు వచ్చేసింది. సో మనం బ్యాక్ వచ్చేసి ఇలా మనం మార్క్ చేసుకున్నాం కదా, మిడిల్కి అలా పెట్టుకునేసి ఎగ్జాక్ట్ రౌండ్ షేప్ ఎలా ఉందో అలాగా డ్రా చేసేసుకోవడమే ఎగ్జాక్ట్గా. ఎందుకంటే వాళ్ళ విడ్త్ ఎంత ఉందో అంత వస్తుంది. మళ్ళీ కూడా మనం మెజర్ చేస్తాము అండ్ కరెక్ట్గా ఉందా లేదా అని స్కేల్తో స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసి మనం చెక్ చేస్తామన్నమాట. సో నేను చూపిస్తున్న విధంగా అలాగ ముడతలు లేకుండా నీట్గా ప్లేస్ చేసేసుకునేసి బ్యాక్ అనేది డ్రా చేసేసుకోవాలి. వాళ్ళ నెక్ షేప్ ఏది ఉందో అదే ఎగ్జాక్ట్గా. అండ్ బిగినర్స్కి అయితే చాలా బాగా అర్థమవుతుంది, అందుకని నేను చాలా స్లోగా చెప్తున్నా వీడియో లెంత్ అయినా. అండ్ ఒకసారి చూడండి, ఇది చూసిన తర్వాత మీకు టేప్ కానీ దేని మెజర్మెంట్స్తో అయినా మీరు ఈజీగా డ్రా చేసేయచ్చు. సో నేను అక్కడ ఎక్స్ట్రా ఖర్చు కోసం యాడ్ చేసుకునేసి నేను అనేది లెంత్ అనేది నేను డ్రా చేసేసుకునేసాను. సో మళ్ళీ కూడా నేను స్కేల్తో ఎగ్జాక్ట్గా వాళ్ళ రౌండ్ అనేది ఎలా ఉంది ఏమి అని ఎగ్జాక్ట్గా వాళ్ళ రౌండ్కి నేను మళ్ళీ కూడా మార్క్ చేస్తానన్నమాట, జస్ట్ ఫర్ శాంపుల్ అది. అండ్ ఈజీగా అయిపోవడానికి అనమాట రౌండ్ షేపు. సో అలాగా నేను మార్క్ చేసేసుకునేసాను. నెక్స్ట్ అయితే మనం ప్లేస్ చేసేసుకునేసి షోల్డర్ అనేది డ్రా చేసేసుకోవాలి. షోల్డరు చంక రెండు డ్రా చేసేసుకోవాలి. చంక అనేది మనం కట్ చేసుకోవాలి కదా. సో అలాగ నీట్గా ఎక్కువ లాగకుండా అండ్ మనకు ముడతలు లేకుండా నీట్గా మనము ఎగ్జాక్ట్ మార్కింగ్ ఒకటి, ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ ఒక ఎక్స్ట్రా. సో అలా నేను చూపిస్తున్న విధంగా నీట్గా డ్రా చేసేసుకునేసి కట్ చేసేసుకునేస్తే మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. బ్యాక్ ప్రిఫరెన్స్తోనే మనం ఫ్రంట్ కూడా డ్రా చేసేయచ్చు అనమాట. సో మనం బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసేసుకుందాము. అండ్ సో ఇలా నేనైతే కట్ చేసేస్తున్నాను. చాలా నీట్గా నిదానంగా చెప్తున్నాను, ఎందుకంటే చాలా ఈజీగా అర్థం అవ్వాలని. అండ్ నేను కూడా ఇలాగే నేర్చుకున్నాను బెంగళూరులో. ఫస్ట్ నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని టేప్ కొలతలు అవి ఇవి చూసి. బట్ ఇలా చేసిన తర్వాత చాలా ఈజీ అనిపించింది. మీరు 1 or 2 times న్యూస్ పేపర్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ట్రై చేయండి. తర్వాత క్లాత్ తీసుకునేసి ట్రై చేయండి, మీకు ఈజీగా వచ్చేస్తుంది. అండ్ బ్యాక్ అయితే ఒక 3 inches 2 inches అలా మడ్ చేసుకునేసి మనం ఊరికే క్రాస్గా పెట్టేసుకునేసి డ్రా చేసేద్దాం. మళ్ళీ ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ మళ్ళీ మనం బ్లౌజ్ నుంచి తీసుకుందాము. సో మనకి క్రాస్గా ఇలాగా బ్యాక్ సైడ్ ఒక 2 inches మడ్ చేసి మనం 2 inches దాకా మడ్ చేసి మనం క్రాస్గా ఎట్ సైడ్ వేస్తే మనకైతే క్లాత్ అయితే ఎక్కువ వేస్ట్ అవ్వదు. అటు సైడ్కి అనేది మనం క్రాస్గా ప్లేస్ చేసేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా. అండ్ చుట్టూరా ఇలా బార్డర్ చంక కానీ నెక్ మాత్రం కొంచెం పైకి చేసుకోవాలి అండ్ రిమైనింగ్ అంతా చేసుకోవాలి. మనం మళ్ళీ ఆది బ్లౌజ్ పెట్టేసి దీన్ని మళ్ళీ కొంచెం చేంజెస్ చేస్తామన్నమాట. ఇలా అయితే మీకు ఈజీగా అయిపోతుంది అనేసి నేను చెప్తాను. అండ్ మనకైతే ఇప్పుడు బ్లౌజ్ నుంచి రెఫరెన్స్ అనేది మనం తీసుకునేద్దాము. అండ్ మనకి ఇక్కడ ఉంది కదా, మనం టక్స్ వేస్తాం కదా చెస్ట్కి, అక్కడ అలాగా క్రాస్ బెల్ట్ పైన అలా పట్టుకునేసి
నీట్గా లాగి పట్టుకొని చూపిస్తున్న విధంగా ఇలా పట్టుకునేసి, సో మనం ఎగ్జాక్ట్గా లెంత్ అనేది అక్కడ వచ్చిన దానికన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్క్ చేసేసుకోవాలి. అండ్ చూడండి నేను చూపిస్తున్న విధంగా. అండ్ ఫోర్త్ ఉక్స్ ఉంది కదా, అక్కడి నుంచి మనం ఉక్సుల పట్టి కానీ బంతుల పట్టి కానీ లెంత్ అనేది మనం అక్కడి నుంచి మనం అనేది మార్క్ చేసేసుకోవాలి. చూడండి నేను చూపిస్తున్న విధంగా. సో 4th ఉక్స్ అక్కడి నుంచి అలా నేను రౌండ్ అనేది మార్క్ చేసేస్తున్నాను. నేను ఎగ్జాక్ట్ మార్కింగ్ మళ్ళీ కూడా చేస్తాను. అండ్ నేను స్టిచ్ చేసిన తర్వాత కూడా ఇంకొకసారి నేను మళ్ళీ కూడా కట్ చేసేసుకుంటాను. అండ్ క్రాస్ బెల్ట్ షేప్ అయితే ఇప్పుడైతే మనం డ్రా చేసేసుకుందాము రౌండ్గా. సో అది కూడా క్రాస్ బెల్ట్ కూడా మెజర్ చేసేద్దాము, ఎంత లెంత్ ఉంది ఏంటి అనేసి. అండ్ సో అలాగా కిందికి అనమాట, ఒక 1/2 ఇంచ్ కిందికి, అక్కడ ఉన్న క్రాస్ బెల్ట్ మార్కింగ్ కన్నా ఒక 1/2 ఇంచ్ కిందికి మార్క్ చేసేసుకొనేసి మనం అనేది ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే రౌండ్గా. ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ బోత్ సైడ్స్ మనకి రౌండ్గా రావాలి. అండ్ మనం చంక మెజర్మెంట్ ఎంత ఉందో ఒకసారి చూసేద్దాము. అండ్ అక్కడ నుంచి అక్కడి వరకు అలా ప్లేస్ చేసి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసేసుకోవాలి చంక. సో మనం మళ్ళీ కూడా మనం చంక అనేది మళ్ళీ మెజర్ చేసి కూడా స్టిచ్ చేసుకున్నప్పుడు కూడా కట్ చేసుకుంటాం అన్నమాట. సో మనం ఫ్రంట్ కాబట్టి ఒక 1/2 ఇంచ్ లోతుగా ఫ్రంట్ అనేది చంక అనేది కట్ చేద్దాము. అండ్ సో నేను చూపిస్తున్న విధంగా మీరైతే కట్ చేసేసుకునేసేయండి. ఇంకా ఫ్రంట్ మార్కింగ్ అయితే ఇంతే. సో చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది. నేను మీకు ఏం డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మళ్ళీ ఇంకో వీడియో చేసి పెడతానమాట. అండ్ చాలా క్లియర్గా ఉంది కాబట్టి వీడియో లెంత్ కూడా కొంచెం ఎక్కువైంది. అండ్ మనం కొద్దిగా ఫ్రంట్ అనేది పైకి కట్ చేసేసుకునేద్దాము. అండ్ సో చేంజ్ చూపిస్తున్న విధంగా ఇలాగ కట్ చేసేసుకోవాలి. మనకు ఫ్రంట్ బ్యాక్ బోత్ రెడీ అయిపోయాయి. అండ్ ఇప్పుడైతే క్రాస్ బెల్ట్ని మనం రిమైనింగ్ ఎక్కడైతే మిగిలిన పీస్లో మనం క్రాస్ బెల్ట్ డ్రా చేసేద్దాము. అండ్ చూడండి, అండ్ దాని లెంత్ కానీ కింద 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదిలేసేయండి, ఎందుకంటే కుట్లు లేకపోతుంది. పైన కూడా ఒక 1/2 ఇంచ్ వదిలేసేయాలి కుట్ల కోసము. అండ్ బోత్ సైడ్స్ అనమాట. సో మనం షేప్ అనేది లెంత్ మొత్తం తీసేసుకునేసి షేప్ అనేది డ్రా చేసేసుకునేది అండ్ కట్ చేసేసుకునేసేయాలంటే ఈ క్రాస్ బెల్ట్ మొత్తం ఈజీ అయిపోతుంది. సో నేను చూపిస్తున్న విధంగా కొద్దిగా కొంచెం ఎక్స్ట్రా 1 ఇంచ్ ఎక్స్ట్రా అట్లా కట్ చేసేసుకునేసేయండి అంతే. బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ కటింగ్ మెథడ్ అయిపోతుంది. ఈజీ ప్రాసెస్. ఇది నేర్చుకున్న తర్వాత మీరు ఎలాంటి బ్లౌజ్నైనా కూడా వేరే మెథడ్స్లో కూడా మీరు డ్రా చేసేయచ్చు. అండ్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకునేసి ఓపెన్ సైడ్స్ ఆపోజిట్లో క్లోజ్ సైడ్స్ మన వైపు పెట్టుకునేసి అండ్ బార్డర్ కింద మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, అది పోయేలాగా అండ్ మనకి ఎగ్జాక్ట్గా బార్డర్ అనేది హ్యాండ్కి వచ్చేలాగా మనం ప్లేస్ చేసుకునేసి కట్ చేసేసుకోవాలి. సో నేను క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఎట్ సైడ్ అయితే మనకి బెటర్. సో నేను అలాగ నీట్గా ప్లేస్ చేసేసుకునేసి నేను కట్ చేసేసుకుంటున్నాను. అండ్ నేనైతే హ్యాండ్ డిజైన్ పెడుతున్నాను, సో అందుకనేసి నేను ఇలా కట్ చేసుకున్నాను. నేను దాన్ని ఉల్టా కోసం అండ్ మీరైతే నార్మల్గా కట్ చేసేసుకునేసి నార్మల్గానే ఇలా కట్ చేసేసుకునేస్తే మనకి హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోయాయి. అండ్ కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే మనకి పీస్లు అనేది జాయిన్ చేయాల్సి వస్తుంది. సో మనం ఎగ్జాక్ట్గా అది మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎంతైతే ఉందో అంత వచ్చేలాగా సో ఇలాగ మనం ప్లేస్ చేసేసుకుందాము. నేను చూపిస్తున్న విధంగా అలా ప్లేస్ చేసేసుకునేసేయండి, వేస్ట్ కాకుండా. ఎక్స్ట్రా క్లాత్ అయితే వాళ్ళు ఏదైనా బ్లౌజ్ డిజైన్ చేసుకోవడానికి అండ్ పైపింగ్కి అలా ఇచ్చారు. సో మనకు అది బ్లౌజ్లోకి యూస్ చేస్తే బాగుండదు అనమాట. సో బుటాస్ మాత్రమే వచ్చేలాగా అదైతే నేను వదిలేసాను అనమాట, ఏమైనా డిజైన్కి యూస్ చేద్దామనేసి పైపింగ్ కానీ అలాంటి వాటికి. సో మనం బ్యాక్ అనేది ఇలా ప్లేస్ చేసేసుకోవాలి. ఫ్రంట్ అనేది మనం క్రాస్ కటింగ్ కాబట్టి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కూడా క్రాస్గానే ప్లేస్ చేసుకోవాలి. సో నేను చూపిస్తున్న విధంగా ఇలాగ క్రాస్గా పెట్టేసుకునేసేయండి అండ్ ఎగ్జాక్ట్గా కట్ చేసేసుకునేస్తే మనకనేది రెడీ అయిపోతుంది అనమాట. బ్యాక్ ఫ్రంట్ మొత్తం అంతా రెడీ అయిపోతుంది. నెక్స్ట్ పార్ట్లో మనం స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి అనే వీడియో అయితే నేను పోస్ట్ చేసేస్తాను. సో మీకు అది రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకైతే వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ అండ్ లైక్స్ అనేవి చేయడం లేదు. ఎందుకు అలా చేస్తే కొంచెం మోటివేటింగ్గా ఉంటుంది. సో మీరు నన్ను కొంచెం ఎంకరేజ్ చేస్తారని నేను ఇంకా బెటర్ వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అండ్ మనకు తెలిసిన విషయం చాలామంది చెప్పారనమాట. చెప్పే వాళ్ళని ప్రోత్సహిస్తే మనం కూడా ఎవరికో ఒకరికి 10 మందికి ఉపయోగపడుతుంది ఈ వీడియో. ఒక్క హెల్ప్ చేయండి. అండ్ మనకైతే మొత్తం రెడీ అయిపోయాయి. అండ్ క్రాస్ బెల్ట్ అయితే మనకి
పీసుని బట్టి అనమాట. తక్కువ పీస్ ఉంటే డబల్, లేదంటే ఎక్కువ పీస్ ఉంటే మనకి 4 టైమ్స్ అనేది మనం తీసేసుకుందాము. అండ్ నాకైతే ఇక్కడ చాలా ఎక్కువ పీస్ మిగిలిపోయింది. సో నేను 4 టైమ్స్ కూడా దీన్ని శారీ క్లాత్ని 2 టైమ్స్, లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది నేను 3 లేయర్స్గా వేస్తాను. సో నేను 2 లేయర్స్ బ్లౌజ్ పీస్ నుంచినే తీసేసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ స్టే ట్యూన్డ్. నేనైతే నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.